ఒక్క అమ్మాయి తప్ప. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మీరు అందరూ ప్రతింగిపోయి ఉంటారు. ఒక్క అమ్మాయి తప్ప ఆడియో రిలీజ్ కి విచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం. అండ్ లెట్స్ వెల్కమ్ సందీప్ కిషన్. మా హీరో గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాం. టుడేస్ ఈవెంట్ ఈజ్ ఒక్క అమ్మాయి తప్ప ఆడియో లాంచ్. నిత్యా మెనన్, జాతీయ స్థాయిలో అత్యుత్తమ నటిగా పేరు పెంచుకున్నటువంటి నిత్యా మెనన్ గారు ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్, ఆవిడ కోసమే డిజైన్ చేయబడినటువంటి క్యారెక్టర్లో కనిపిస్తుంది. అసలు ఈ చిన్నప్పుడు మీరందరూ స్కూల్లో ప్లెడ్జ్ చెప్పే ఉంటారు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప. ఎక్స్క్యూజ్ మీ, ఈ ట్యాగ్ లైన్ చిన్నప్పుడు మీరు చెప్పుకుని ఉంటారు, ఇది మేము వాడేసాం. ఆ ఒక్క అమ్మాయి తప్ప అని అనిపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే, ఇండస్ట్రీలో రైటర్గా తన కెరియర్ని ప్రారంభించి సూపర్ డూపర్ హిట్స్కి నిన్నగాక మొన్న వచ్చిన సరైనోడు వరకు అత్యద్భుతమైన డైలాగ్స్ ఇచ్చిన రాజసింహ గారు డైరెక్టర్ అవతారం ఎత్తిన మొట్టమొదటి చిత్రం పరుచూరి బ్రదర్స్ తోటి తన రచనని ప్రారంభించి ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలకి మాటల్ని అందించిన మా రచయిత ఇప్పుడు డైరెక్టర్గా అయితే అద్భుతమైనటువంటి డైలాగ్స్ అండ్ కథ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఆదిత్య మ్యూజిక్ మీకోసం తీసుకొస్తుంది ఒక్క అమ్మాయి తప్ప. మికీ జే మేయర్ గారి స్వరాలు మీకోసం రెడీగా ఉన్నాయి. మొట్టమొదటి పాటలు లాంచ్ చేయడానికి స్పెషల్ అతిథులు విచ్చేస్తున్నారు. దీస్ ఆర్ వెరీ స్పెషల్ పీపుల్. మీలాగా నాలాగా అన్నీ ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఏమీ లేని ఎవరూ లేరు అనుకునే దశ నుంచి వాళ్ళని చేరతీసినటువంటి కేర్ అండ్ లవ్ అనేటువంటి ఒక ఆర్ఫనేజ్ నుంచి వస్తున్నటువంటి 6 చిన్నారుల చేతుల మీదుగా మొట్టమొదటి పాటను మనం లాంచ్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ చిన్నారులను సెలెక్ట్ చేయడం వెనకాల ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, అనాథలైనటువంటి ఈ చిన్నారులకి నేనున్నాను అంటూ మన సందీప్ కిషన్ గారు 1 year పాటు వాళ్ళని కావాల్సినటువంటి సపోర్ట్ చేస్తున్నారు. సో లెట్ మీ వెల్కమ్ సందీప్ కిషన్ గారు ఆన్ టు ద స్టేజ్ అలాంగ్ విత్ our 6 kids. Let me welcome Vaishnavi, Nandini, Ruchita, Rahul, Sai, Kiran and Santosh. Wonderful gesture. Sandeep garu, a beautiful heart, wonderful human being. ఈ 6 పిల్లలు కేర్ అండ్ లవ్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అండ్ నీడీ చిల్డ్రన్ నుంచి వచ్చేసారు. మరి ఈ 6 పిల్లల చేతుల మీదుగా మొట్టమొదటి పాటని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం అండి. పిల్లలు ఇవాళ ఇక్కడికి వచ్చింది నేనేదో రియల్ లైఫ్ హీరో వాళ్ళు ఏదో చేయాలని కాదండి. ఇవాళ మదర్స్ డే. మదర్ వాల్యూ మన అందరికీ తెలుసు. సో వీళ్ళకి అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో ఇవాళ ఈ సినిమా లాంచ్ అయినప్పుడు ఒక స్పెషల్ పర్సన్ తోటి, స్పెషల్ పీపుల్తో లాంచ్ అవ్వాలని కోరుకున్నాను. వీళ్ళకన్నా స్పెషల్ ఎవరైనా నాకు తెలియలేదు. అండ్ ఇది పబ్లిక్గా చేయడానికి కారణం కూడా ఏంటంటే, ఇలాగ చాలామంది పిల్లలు ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికన్నా సరే వాళ్ళ చాలామందికి సపోర్ట్ ఇవ్వడానికి మీ అందరి హెల్ప్ కావాలి. సో మీ ఇస్తారని కోరుకుంటున్నాం. సో మన ఒక్క అమ్మాయి తప్ప సినిమా ఫస్ట్ సాంగ్ లాంచ్ వాళ్ళ ద్వారా జరుగుతుందండి. మీ పేర్లన్నీ ఒకసారి చెప్పండి. నీ పేరమ్మా? నందిని, సంతోష్, రాహుల్, వైష్ణవి, సాయి కిరణ్, రుచిత. సో ఇప్పుడు మీరు అందరూ స్కూల్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తారా? అందరూ ఒకేసారి చెప్పండి, సాంగ్ లాంచ్ అవుద్ది. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక్క అమ్మాయి తప్ప అనండి. ఒక్క అమ్మాయి తప్ప. యాక్చువల్లీ అండి వాళ్ళ మదర్స్ డే కాబట్టి మా మదర్ని, మా డైరెక్టర్ గారి మదర్ని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ చేతుల మీదుగా అయోధ్య మీడియా వాళ్ళు ఒక డొనేషన్ చెక్ ఇచ్చారండి. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఇప్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నా. మీ అందరూ కూడా మీ వాళ్ళని కుదిరిన సపోర్ట్ చేయాలి. ప్రదీప్ అండ్ సుజిత్ మీరు కూడా రండి సార్ ప్లీజ్. ఫస్ట్ డొనేషన్ చెక్ ఇచ్చింది ప్రదీప్ అండ్ సుజిత్ అండి. సో ఆల్ ది బెస్ట్ యూ గైస్ అండ్ యూ కంపెనీ. సో మీ ఇద్దరు చేతుల మీదుగా పెరిగిస్తే ఇంకొంచెం గట్టిగా ఎనర్జీ కావాలండి పిల్లల సభ్యులకి. ఈ రాజసింహ ఎవరి దగ్గర అయితే రైటర్గా ఓనమాలు దిద్దారో, ఎవరి దగ్గర తన కెరియర్ ప్రారంభించారో, పరుచూరి సోదరుల ద్వయం నుంచి పరుచూరి వెంకటేశ్వరరావు గారు అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాగా సూపర్ డూపర్గా దూసుకొచ్చేస్తున్న మా జెమిని కిరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. రాజసింహ మా దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాడు. ముఖ్యంగా అతనికి కామెడీ అంటే బాగా ఇష్టం. అతను ఈ సినిమాకి దర్శకుడు రచయిత అతనే కనుక గ్యారంటీగా కామెడీ బాగుంటుంది. విక్కీ మ్యూజిక్ డైరెక్టర్ కనుక సంగీతం బాగుంటుంది. మా చోటా కెమెరామెన్గా ఫోటోగ్రఫీ కూడా బాగుంటుంది. ఇంకా సందీప్ కిషన్ ఇది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ని మించి ఆడాలని గ్యారంటీగా ఆడుతుందని నేను కోరుకుంటున్నా. రాజసింహంలో ఏంటంటే చాలా కాలం క్రితమే అతను దర్శకుడిగా అవ్వాలని కలగన్నాడు. ఆ కళని ఇవాళ అంజిరెడ్డి గారు నిజం చేసినందుకు అంజిరెడ్డి గారు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రచయితలందరూ దర్శకులు అయిపోతున్నారు. ఎందుకంటే అక్కడే మ్యాటర్ అంత ఉంది, దర్శకుడి దగ్గరే డబ్బులు వస్తున్నాయి, రైటర్స్కి ఏముందని అందరికీ తెలిసిపోయింది. మమ్మల్ని వదిలేయండి, మేము 350 సినిమాలు అయిపోయినాయి మాకు. ఇప్పుడు వచ్చే రచయితలకి వీళ్ళకి ఏంటంటే డైరెక్షన్ చేయాలి, డైరెక్టర్ అయితేనే ఇండస్ట్రీలో నిలదొక్కోగలం, ఒక స్టేటస్ వస్తుందనే అభిప్రాయం వచ్చింది. అలా మొత్తానికి ఎన్ని ప్రయాణాలు చేసినా సరైన ప్రయాణం అతను అనుకున్న ప్రయాణం. ఈ బ్రిడ్జి మీద ట్రాఫిక్ ఆగిపోయింది, కానీ ఇతని ప్రయాణం మాత్రం డైరెక్ట్గా సాగిపోవాలి. ఎన్నాళ్ళైనా ఎన్ని సినిమాలైనా అని నేను మనసారా కోరుకుంటూ, నా శిష్యుడు కనుక అతనికి మంచి భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను చెప్పాడో లేదో, ఎవరికైనా ప్రెస్ మీట్లో చెప్పాడో లేదు, కానీ అతని పెళ్ళి నేనే చేశాను. ఇది వాస్తవం. కొంచెం ఒప్పుకోవాలి, జనం ముందు ఒప్పుకుంటే కొంచెం షార్ట్గా ఉంటే ఇది అబద్ధం చెబుతాడు, ఈయన మార్కులు కొట్టేయడానికి అనుకుంటారు. ఎందుకంటే ఒక శిష్యుడిని డైరెక్టర్ చేయటం చాలా గొప్ప విషయం. కానీ ఒక శిష్యుడిని ఒక అమ్మాయి తప్పనాడు, ఆ అమ్మాయిని అతను ప్రేమించాడు, అందుకే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి కూడా చేశాం. ఇది నేను చేసిన మంచి పని. ఇది కనుక అలాంటి శిష్యుడిని ఒక సంసార జీవితంలోకి పంపించాము. ఇవాళ దర్శక జీవితంలో కూడా అతను వెళ్తున్నాడు కనుక అతను జీవితం 3 పూలు 6 కాయలుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. గడ్డం పెంచాం, రాఘవేంద్ర అంత డైరెక్టర్ అయిపోయాయి బాబు. థ్యాంక్ యూ. ముచ్చటగా 3వ పాటను లాంచ్ చేయడానికి వస్తున్నది ఎవరో తెలుసా? ఒక అద్భుతమైన అభిరుచి ఉన్న నిర్మాత. అండ్ రాజసింహ గారు ఆ నిర్మాత దగ్గర దాదాపు చాలా అద్భుతమైన చిత్రాలు వర్క్ చేశారు. గుణశేఖర్ గారు మనకు అందించినటువంటి ఒక్కడు, అండ్ ఆల్సో మనసంతా నువ్వే, అండ్ ఇలాంటి అద్భుతమైన చిత్రాలకు వర్క్ చేశారు. లెట్ మీ వెల్కమ్ ఎంఎస్ రాజు గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ రాజసింహకి నాకు గురువులు శ్రీ తనికెళ్ళ భరణి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ కాంబినేషన్. రచయిత, దర్శకుడు, నిర్మాత, ఏమని చెప్పాలి తనికెళ్ళ భరణి గారి గురించి? అన్నిటికంటే మించి సూపర్ హ్యూమన్ బీయింగ్, సూపర్ సోల్ దేర్. వండర్ఫుల్ కాంబినేషన్. ఇద్దరు సిరిమల్లె పువ్వుల్లా వేసవిలో మల్లెల్లా నవ్వుకుంటూ చల్లగా వచ్చేస్తున్నారు. స్వాగతం. అంజిరెడ్డి గారిని వారిద్దరికి బొకేస్ అందజేసి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. నా సహ రచయిత రాజసింహ నాకు శిష్యుడు లాంటి వాడు. ఈ సినిమా గురించి ఒక్క మాట చెప్పాడు. సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది గురువుగారు, ఒక్క సీన్ తప్ప అన్నాడు. ఆ ఒక్క సీను నా చేత వేయించాడు. ఆ సీను నిజంగా నాకు అనుభూతి ఇచ్చిన గొప్ప సీను. దాని గురించి సీక్రెట్స్ ఏమి నేను బయట పెట్టను. అలాగే నా జీవితంలో తొలి సినిమాకి ఆపరేటివ్ కెమెరామాన్గా పనిచేసిన వాడు మా చోటా కే నాయుడు. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతోంది. ఇట్స్ అ వండర్ఫుల్. అదే ఇందాక ఝాన్సీ చెప్పినట్టు హీరో అవ్వాల్సిన వాడు పొరపాటున కెమెరామెన్ అయ్యాడు. అయితే హీరోయిన్తో అనుబంధం మాత్రం బాగా కొనసాగిస్తాడు. అనుబంధం అన్నాను. అలాగే మా రాజుగారు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఎవర్ సీన్. ఎందుకంటే ఆయన నేను సెట్లోకి వస్తూనే రాజాది రాజా, రాజమార్తాండ అంటుంటే అలా ఉబ్బేవాడు. రియలీ వి ఎంజాయిడ్ హిస్ కంపెనీ. ఇప్పుడు ఒక్క అమ్మాయి తప్ప సందీప్ కిషన్ చాలా ఎనర్జెటిక్ హీరో. ఇవాళ ముఖ్యంగా మికీ జే మేయర్ ప్రయాణం చూస్తుంటే ఒక సంగీత దర్శకుడికి ఇలా ఒక వారోత్సవం జరగడం కాకతాళీయమైన ఆయన జీవితంలో గుర్తుపెట్టుకోదగ్గ అద్భుతం. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మికీ జే మేయర్. ముందు వరుసలో మా మిత్రులు, శిష్యులు, గురువులు
భవిష్యత్తుని శాసిస్తున్న దర్శకులు అందరూ ఉన్నారు. అందరికీ అభినందనిస్తూ అద్భుతం. ఎందుకంటే కథ విన్నాను నేను. ఈ సినిమా ఒక సంచలనం సృష్టించబోతోంది. నా పరిపూర్ణమైన ఆశీస్సులు, అభినందనలు మా రాయసింహకి ఇస్తూ. నిత్య డార్లింగ్, లవ్ యూ. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఐ లవ్ నిత్య. షీఈ్ మై స్వీట్ హార్ట్. నా భార్యను ఒక్కదాన్ని బంగారం అని పిలుస్తాను, మళ్ళా నిత్యమేనని బంగారం అని పిలుస్తున్నా. మా సినిమాకి బంగారం నిత్యమేనన్. రాజసింహ సరస్వతి పుత్రుడు. చాలా రకాలుగా ఈ కథని ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలామంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి చాలా రకాలుగా ట్రై చేశాడు. ఒక 1.5 years బ్యాక్ నేను ఈ కథ విన్నా, మనం చేద్దాం రాజసింహ అన్న. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ కథ నేను చేస్తున్నాను, ఈ సినిమా చేస్తున్నాను నేను చెప్పుకుంటున్నాను, కానీ ఇది మూవ్ అవ్వట్లా, ముందుకు వెళ్ళట్లా. సో మెనీ ప్రాబ్లమ్స్. ప్రొడ్యూసర్స్ వింటున్నారు, ఈ సినిమా ఎలా తీస్తారు, ఇంత పెద్ద బడ్జెట్ అయిపోద్ది, దీన్ని ఆలోచిద్దాం. ఇలాగా ఒక 1.5 year ఈ సినిమాని తీయడం కుదరలా. కరెక్ట్గా ఆ టైంలో మా రాంబాబు, ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అంజిరెడ్డి గారిని కలిసి ఈ ప్రాజెక్ట్ చెప్పి, అంజిరెడ్డి గారు ఆయన వయసు ఏమో అబౌవ్ 60, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అగైన్. బట్ ఆయన ఈ కథ మీద నమ్మకం, మరి ఆయనకి అంత యంగర్ థాట్ ఎలా వచ్చిందో తెలియదు. లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాకి ఎంత డబ్బు అయినా పర్వాలా నేను చేస్తాను అని చెప్పి చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే ఒక మంచి కథ, ఒక మంచి సినిమా, ఒక మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ పరుచూరి వాళ్ళ గురువుగారు చెప్పారు కదా రాజసింహకి ఎంత టాలెంట్ ఉందో, అది చేసాం. దీని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్, హీరో ఓకే, మా ఇంటి అబ్బాయి సందీప్. హీరోయిన్ కావాలి. ఈ సినిమాకి హీరోయిన్ చాలా 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 ఇంపార్టెంట్. సో కాల్డ్ గ్రేట్ హీరోయిన్స్ అందరినీ అప్రోచ్ అయ్యాం. ఓకే, పెద్ద డబ్బు అడిగారు, నో ప్రాబ్లం, ఇస్తా ఉన్నాం. కానీ మళ్ళీ భయం, మా క్యారెక్టర్ చిన్నదే ఉంది. వన్ ఫైన్ డే అంజిరెడ్డి గారు రాజసింహ నాకు చెప్పకుండా విమానం ఎక్కారు చెన్నైకి. ఎందుకు వెళ్తున్నారంటే నిత్యామేన వద్దే బాబా, ఆ అమ్మాయికి యాటిట్యూడ్ ప్రాబ్లం, ఆ అమ్మాయికి ప్రౌడ్, బాగా ఫోజు, బాగా టెక్కు, ఆ అమ్మాయి వద్దు, ఆ అమ్మాయితో నేను పడలేను, నాకొద్దు అని అంజిరెడ్డి గారు ఫోన్ చేసి వచ్చేయండి అనకని తిట్టా. నిజంగానే ఆ అమ్మాయి టెక్కే. చెన్నైలో కలవలేదు వీళ్ళని. నేను చెప్పానా టికెట్ వేస్ట్, సినిమా బడ్జెట్లో మీ ఇద్దరు టికెట్లు కట్. ఇది నా ఎక్స్ప్రెషన్ టువర్డ్స్ నిత్యా మేనన్. ఓకే, నెక్స్ట్ నిత్య వచ్చింది, హైదరాబాద్ వచ్చింది, కలవడానికి వెళ్ళాం, కథ చెప్పాం. ఈ సినిమాకి నిత్య లేకపోతే ఈ సినిమా లేదు. షీ సో స్వీట్. అంటే అఫ్కోర్స్ నాకు ప్యాషన్ సినిమా పక్కన పెడదాం, ఒక డైరెక్టర్ మనసులో ఉన్నది కొన్ని కమర్షియల్ థింగ్స్ యాడ్ చేసి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం రాజసింహ కొన్ని అబద్ధాలు ఆడి కొన్ని సీన్లు క్రియేట్ చేసి ఆ అమ్మాయికి చెప్పాడు. ఆ అమ్మాయి కథని మీరు చాలా ఎక్కువ చెప్తున్నారు, మీరు వేరే హీరోయిన్ కోసం చేసి ఉంటారు, ఇదంతా మీ ఒరిజినల్ స్క్రిప్ట్లో ఏముందో చేయండి చాలు, నాకు అంతకంటే ఏమవుద్దాం. దట్ ఈజ్ నిత్య. ఇప్పుడు చెప్పండి, నిత్యాని నేను బంగారం అని పిలుచుకోవడం తప్ప, నిత్య ఐ లవ్ యూ అనడం తప్ప? థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ ఇంకొక అద్భుతమైన పిల్లలు ఈ సినిమాకి మిక్కీ చేయమయ్యారు. మిక్కీ అంటే నాకు పిచ్చి, కొత్త బంగారు లోకం నుంచి సినిమా అనుకోగానే మిక్కీని అనుకున్నాం మేము. మిక్కీ ఇచ్చిన ఒక్కొక్క పాటకి పాత మిక్కీలోంచి ఒక కొత్త మిక్కీ వచ్చాడు. మీకు చూస్తే తెలుసుంటే ఈజ్ గోయింగ్ టు బి నెంబర్ 1. చూస్తూ ఉండండి, మిక్కీ ఎంత ఫాస్ట్గా ఎంత పెద్ద గ్రోత్ ఉందో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ మిక్కీ, ఫెంటాస్టిక్, చాలా అద్భుతమైన ఆడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.